అయితే సేమ్ చింతకాయలు పావు కేజీ 100 రూపాయలు చెప్పాడు ఆయన. సేమ్ చింతకాయలు ఊరికాయలు బాగున్నాయి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకున్నానండి. ఈరోజు అయితే అందరికీ మనకి ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈరోజైతే ఉగాది కదా, ఆదివారం ఒకటి. ఈరోజు మనం మార్కెట్కి వెళ్తున్నాం. మార్కెట్ నుంచి వచ్చాక ఏమేమి తెచ్చుకుని చూపించి ఇంట్లో ఏమైతే ఉంటుందో అవన్నీ చూపిద్దామండి. పండగ స్పెషల్ అవన్నీ కూడా మనం ఎలా చేస్తున్నాయని చూపిస్తాం ఫ్రెండ్స్. ముందుగా అయితే మన వీడియోస్ ఎవరైనా నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. ముందుగా అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. కమాన్ ఫ్రెండ్స్. రైతు బజార్లో కూరగాయలండి రేట్లు ఎలా ఉన్నాయండి? బాబాయ్ ఉసిరికాయలు ఎలాగా? పావుకిలో 60. ఇవి పావుకిలో 60. చింతకాయలు ఇవి అయ్యి అంతే కేజీ లెక్కేనా? అవి ఎలాగండి? అంజూరకాయలు 120 కేజీయా? పావు. అంజూరకాయలు బాగున్నాయి. ఏంటి పచ్చడి కేజీలా కూర వేసుకుంటాయి కదా? పప్పు వేసుకుంటారా? పప్పులోనా? ఎంత అన్నా? డజన్ 40. అలాగే ఫోటో నాటి
కేజీ బీట్రూట్ పక్కనే బాగుందంటే ఇయ్యన్న టమాటా కేజీ 20 రావాలి. మనకి అవి కలపరా బాదం పాలు సేమియాలు కలుపుతారు హలీం దగ్గర మామూలుగా ఎంత ఎంత ఇవ్వండి. ఈరోజు మన సంతలోంచి ఏమేమి తెచ్చామని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్లు రేటు అన్నీ కూడా బాగా డౌన్ ఉన్నాయండి. ఉల్లిపాయలు అయితే 4 కేజీలు ఉందా, క్యారెట్ కేజీ వచ్చి 20 రూపాయలు అండి. బీట్రూట్ కానీ ఏనండి. మనం సమ్మర్ టైం కదండి, ఇది అంటే వేసవకాలం కదా, ఇంట్లో మనం జ్యూస్ చేసుకుంటాకైతే జ్యూస్కి పనికొస్తాయని చెప్పి కర్బూజా 3 కాయలు 50 రూపాయలకి ఇచ్చాడు. కర్బూజా 3 కాయలు తీసుకున్నాం 50 రూపాయలకి అండి మన రైతు బజార్లో. నెక్స్ట్ జ్యూస్కి అన్నీ బాగుంటాయని చెప్పి మన సపోటాలు కూడా తీసుకున్నాం. అవి ఒక 50 రూపాయలు, 25 కాయలు 50 రూపాయలకి ఇచ్చాడు సపోటాకాయలు. అవి కూడా చూపిస్తాను చూడండి. ఇవ్వండి ఫ్రెండ్స్. అంటే ఏ మొత్తం సిదిగిపోయి అంటే ఇక్కడ మొత్తం నొక్కేసినట్టున్నాడు. ఇది కవర్లో అది గిన్నెట్రెస్ అండి. సపోటాకాయలు సిదిగిపోయి బాగా ముగ్గుకొని తీసుకున్నాను జ్యూస్ కదా అని. సపోటాకాయలు అయితే 25 కాయలు 50 రూపాయలు ఇవి. క్యారెట్, బీట్రూట్ అన్ని కేజీలు తీసుకున్నాం. ఎందుకంటే అవి కూడా మన జ్యూస్కి పనిచేస్తాయండి. జ్యూస్కి వాడదామని. ఈరోజు ఉగాది కదా, ఇంట్లో స్పెషల్గా మనం బిర్యానీ వండుకుందామని చెప్పి మటన్ కర్రీస్ సంచలేసండి. టిఫిన్ చేశారా మీరు చంటి? ఇదిగోండి మన రంజాన్ టైంలో సేమియాలు, సన్న సేమియాలు ఉంటాయి, బాగుంటాయి. అదో ప్యాకెట్ తీసుకున్నాను సేమియా కాసుకుంటా. కానీ మనకి ఇక్కడైతే దొరకండి గమ్మునయ్యి. హైదరాబాద్లో అయితే బాగా దొరుకుతాయి. ఇది సన్న సేమియాలు బాగుంటాయి. సేమియా కాసుకుంటాకైతే బాగుంటాయి. ఇవి కూడా ఈరోజు సేమియా కాద్దాం. ఎలా వచ్చింది ఏంటనేది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. పెద్ద సేమియాలు అయితే కొంచెం లావుగా ఉంటాయి, అయితే సన్నగా ఉంటాయి, దారాలు లాగాను బాగుంటాయి సేమియాలు. అంటే ఓకేనా? ఇవి అయితే సేమ్ చింతకాయలు 1/4 కేజీ 100 రూపాయలు చెప్పాడు ఆయన. సేమ్ చింతకాయలు మనం సరే టేస్ట్ చేద్దాం అసలు అని చెప్పి ఒక 20 రూపాయలు అయితే తీసుకున్నాను. అయితే ఆయన గింజలు ఉన్నాయండి ఇస్తానన్నాడు. సరే టేస్ట్ చేయడానికే కదని చెప్పి తీసుకున్నాను నేను. ఇవి సేమ్ చింతకాయలు ఇవి ఎలా ఉన్నాయంటే అనేది మనం టేస్ట్ చేసి చెప్తాం ఫ్రెండ్స్. తిని చాలా రోజులు అయింది. ఇవి ఇప్పుడు తినేవాళ్ళు, ఇప్పుడైతే తిందాం, ఎలా ఉందో చూపిద్దాం. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవైతే సేమ్ చింతకాయలు టేస్ట్ చేద్దాం ఎలా ఉంది ఏంటో. తిని చాలా రోజులు అయింది. ఇదివరకు అయితే మన ఇళ్ళకడ ఉంది చెట్లు, ఇప్పుడైతే లేవు ఎక్కడమంట అక్కడ. ఈ 1/4 కేజీ అయితే 100 రూపాయలు చెప్పాడు. టేస్ట్ చేద్దామని చెప్పి 20 రూపాయలు తీసుకున్నా. ఆయన ఆల్రెడీ రాలిపోయిన గింజలు ఉన్నాయంటే ఇచ్చాడు, తీసుకున్నాం. బాగున్నాయండి చింతకాయలు. తింటే మంచిది అంటారు, మరి అవి దేని గురించి ఏంటో మనకైతే తెలియదు.
మీకు ఏం తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, వీటి గురించి తింటే దేనికి మంచిది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, తోటకూర ఫ్రెష్గా ఉందని చెప్పి 2 గంటలు తీసుకున్నాను. 2 గంటలు 20 రూపాయలు ఇవి. ఏంటండి మన జ్యూస్ చేతకైతే మనం పాలు గడ్డలు అమ్ముతారండి, గడ్డలు తెద్దాం. పాలు గడ్డలు ఎక్కడ అమ్ముతారు ఏంటనేది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన వాళ్ళు ఇంట్లో ఇళ్లలో జ్యూస్ చేసుకుంటాక అవి అయితే మీకు పాలు గడ్డలు ఉపయోగపడతాయి. ఎవరైనా ఆ షాప్ కాడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, బాగుంటాయి. మన పాలు రేట్, మన పాలు ప్యాకెట్ ఎంతో అది కూడా అంతే రేటు. ఇదిగోండి, రోజు ఇంట్లో బిర్యానీ వండుకుంటాం కదా, పుదీనా కొత్తిమీర అయితే బాగా చేస్తాం ఇప్పుడే. అల్లం, కరివేపాకు, సేమియాలు కూడా వండుదాం, చూపిద్దామండి. సేమియాలు మన టేస్ట్ చాలా వస్తుందండి, చాలా బాగుంటాయండి సన్న సేమియాలు ఇవి. ఎలా ఉంటాయంటే చక్కగా మీకు సన్నగా దారాల్లా ఉంటాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమియా. ఇది మీకు ఎప్పుడు తినకపోతే కనుక మన పెద్ద మసీద్ ఇక్కడ అమ్ముతారండి, హలీం సెంటర్లో ఉన్నాయి కదా అక్కడ అమ్ముతారు, తీసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ బాగుంటాయో సార్ ట్రై చేయండి. సన్న సేమియాలు ఎలా ఉంది అంటే టేస్ట్ చేసి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్, మా వీడియో చూసిన వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ మనం బయటకు వెళ్దాం, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఇంతేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.